మనం ఒక క్రిమినల్ కేసు వచ్చేటప్పుడు అరెస్ట్ అనే విషయాన్ని చాలాసార్లు వింటాం. అయితే పోలీసు దర్యాప్తులో చేపట్టే పలు చర్యల్లో అరెస్ట్ అనేది కూడా ఒక చర్య. ఈ అరెస్ట్ విషయంలో ప్రజలకు కూడా సరైన అవగాహన ఉండాలా. పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ విషయంలో నిక్కచ్చిగా చట్టంలో చెప్పబడిన నిబంధనలను పాటించవలెను. అయితే మనకు ఇప్పుడు ఈ అరెస్ట్ విషయం వచ్చేకాల మనకు సిఆర్పిసిలో సెక్షన్ 41లో చెప్పబడింది. సబ్సెక్షన్ 1లో ఏ పోలీస్ ఆఫీసర్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్ ఇన్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్. అంటే పట్టదగ్గ నేరాల్లో ఒక పోలీస్ అధికారి కోర్టు ఉత్తర్వులు కానీ వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం ఉంది. అయితే ఇది ఈ విధంగా ఉన్నదాన్ని 2009 అమెండ్మెంట్లో ఇక్కడ పబ్లిక్ సర్వెంట్స్ ఈ అరెస్ట్ను దుర్వినియోగం చేస్తున్నారు, అవసరం లేని దాంట్లో కూడా అరెస్ట్ చేస్తలేరు అనే భావనతోన 2009లో క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఈ యొక్క 41లో మార్పులు తీసుకొచ్చినారు. ముఖ్యంగా ఏంటంటే పోలీస్ ఆఫీసర్ మే అరెస్ట్ వితౌట్ వారెంట్ ఇన్ కాగ్నిజబుల్ అఫెన్స్ విషయానికి వచ్చాకల్లా దీంట్లో 41 సబ్సెక్షన్ క్లాస్ బిలో ఈ యొక్క అమెండ్మెంట్ను రీడ్రాఫ్ట్ చేసినారు. దాన్ని రీడ్రాఫ్ట్ చేయబడింది. అయితే ఇప్పుడు మనం మొదట ఫస్ట్ అసలు అరెస్ట్ అంటే ఏంటిదో తెలుసుకున్న తర్వాత మిగతా విషయాలను మనం చూద్దాం. అసలు అరెస్ట్ అంటే ఏంది? అరెస్ట్ అంటే ఏ పర్సన్స్ లిబర్టీ అంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను కోల్పోవడము, ఆ యొక్క స్వేచ్ఛ అధికారి యొక్క హస్తగతం కావడము. ఎందుకంటే ఒక నేరం అతనిపైన నేరారోపణ ఉన్నప్పుడు, అంటే నేరారోపణ కలిగిన వ్యక్తి యొక్క స్వేచ్ఛను తొలగించి అతని స్వేచ్ఛను అధికారి హస్తగతం చేసుకునే దాన్ని అరెస్ట్ అని అంటాము. అంటే వన్స్ ఈజ్ అరెస్టెడ్ ఈ కాంట్ మూవ్ వేర్ ఎవర్ ఈ వాంట్స్, ఈ కాంట్ గో, ఈ కాంట్ డూ. అంటే ఈజ్ లిబర్టీ హ్యాస్ బిన్ టోటల్లీ ఈజ్ బ్రాట్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్ హూ హ్యాస్ ఎఫెక్టెడ్ ఈజ్ అరెస్ట్. సో అరెస్ట్ అంటే అదనమాట. అయితే ఈ అరెస్ట్లో మనకు ముఖ్యంగా పోలీస్ అధికారి ఈ అరెస్టు ఏ విధంగా చేయాలా, అరెస్టు చేయడానికి ఎప్పుడు అధికారం కలదు, తర్వాత అరెస్టు పైన ఉన్నటువంటి పరిమితులు, ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవాలి. అయితే దీంట్లో మనం ఫస్ట్ 41 సబ్సెక్షన్ 1 క్లాసు ఏలో ఒక పోలీస్ అధికారి సమక్షంలో ఎవరైనా పట్టదగ్గ నేరం చేసినారంటే, దట్ ఈస్ కాగ్నిజబుల్ అఫెన్స్ చేసినారంటే తక్షణమే అరెస్టు చేయు అధికారం కలదు. ఇందులోకి ఎలాంటి ప్రతిబంధకాలు లేవు. ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ పవర్ ఈజ్ గివన్ టు ఏ పోలీస్ ఆఫీసర్ టు ఎఫెక్ట్ ది అరెస్ట్. ఎందుకంటే పోలీస్ అధికారి సమక్షంలో అతను ఒక తీవ్రమైన నేరం చేసినాడంటే అతన్ని అరెస్ట్ చేయకపోతే ప్రజలు నవ్వుతారు. తర్వాత ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు సేవ్ ది విక్టిమ్ అండ్ సీ దట్ a culprit should be apprehended and should be brought behind the bars and it should be subjected to the trial in the court of law. కనుక ప్రజల్లో యొక్క ఆ కాన్ఫిడెన్స్, సెక్యూరిటీ అనే భావన రావాలా. మాకు భద్రత ఉంది, ప్రభుత్వం మాకు మా యొక్క రెస్క్యూలోకి వస్తుంది, నేరస్తుడు ఎవరైనా సరే ఒక నేరం చేసినప్పుడు పట్టుకునే అధికారం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక పోలీస్ అధికారి సమక్షంలోనే ఎవరైనా పట్టదగ్గ నేరం చేస్తే స్ట్రేట్ అవే police can arrest. There are no any restrictions regarding the arrest of the culprit. That is A. And B అంటే సెక్షన్ 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బిలో ఈ బిని రీడ్రాఫ్ట్ చేసినారు. ఈ యొక్క అంటే పోలీసుకు ఉన్న పట్టదగ్గ నేరాలను ఉన్న పూర్తి అధికారాలను ఇక్కడ కర్టైల్ చేసినారు. దానిపైన కొన్ని పరిమితులు పెట్టినారు. సో పోలీస్ మే అరెస్ట్ ఇన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఇప్పుడు ఏ మాత్రము చెల్లదు. ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు క్లాస్ బి. అయితే దీంట్లో ఏం చెప్పబడిందంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక అపరాధంలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ అపరాధానికి శిక్ష 7 ఏళ్ళు లేదా 7 ఏళ్ల లోపు ఉన్నప్పుడు, 7 ఏళ్ళు కానీ 7 ఏళ్ల లోపు ఉన్నప్పుడు, అంటే అలాంటి అపరాధానికి సంబంధించిన ఎవరైనా రీజనబుల్ కంప్లైంట్ అంటే సమంజసమైన ఫిర్యాదు చేసినప్పుడు, లేదా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, అంటే నమ్మదగిన సమాచారం పోలీస్ అధికారికి వచ్చినప్పుడు, ఆర్ దేర్ ఆర్ రీజన్ టు సస్పెక్ట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్, అంటే దేర్ ఆర్ రీజనబుల్ గ్రౌండ్స్ టు సస్పెక్ట్ దట్ హీ హాస్ కమిటెడ్ అన్ అఫెన్స్. ఇలా సందర్భాలు ఉండి ఈ సందర్భాలలో
ఒక పట్టదగ్గ నేరం చేసి ఉండి దానికి శిక్ష 7 ఏళ్ళు కానీ 7 ఏళ్ళ లోపల ఉన్నప్పుడు అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ సమాచారములోని విషయాలను అతను అవగాహన చేసుకుంటే దేర్ ఈజ్ అ రీజన్ టు బిలీవ్ దట్ హీ హాస్ కమిటెడ్ ఏ కాగ్నిబుల్ అఫెన్స్ అని ఉండి నెక్స్ట్ అరెస్టుకు నేను చెప్పే 5 గ్రౌండ్లలో ఏదైనా ఒక గ్రౌండ్ ఉంటే అరెస్ట్ చేయాలి, లేకుంటే అరెస్ట్ చేయడానికి అవసరం లేదు. అంటే దెర్ ఈజ్ ఎ రీజన్ టు బిలీవ్ దట్ హీ హాస్ కమిటెడ్ అన్ అఫెన్స్ వచ్చినంత మాత్రాన కాదు, ఆ వచ్చిన సమాచారం ఇప్పుడు నేను చెప్పినా కదా, రిలయబుల్ ఇన్ఫర్మేషన్, రీజనబుల్ కంప్లైంట్ ఆర్ దెర్ రీజన్ టు ఎగ్జిస్ట్ దట్ హీ హాస్ కమిటెడ్, అంటే దెర్ ఆర్ రీజన్స్ టు సస్పెక్ట్ దట్ హీ హాస్ కమిటెడ్ అన్ అఫెన్స్ అని ఈ విధంగా వచ్చిన సమాచారంలో నమ్మకం కలిగింది నేరం చేసిన, అంటే నమ్మకం అంటే కారణాలతో కూడి ఉన్నప్పుడు అది నేరం చేసిననే భావన ఏర్పడినప్పుడు ఈ క్రింద చూపబడిన 5 గ్రౌండ్లు ఇప్పుడు నేను చెప్తాను. ఆ గ్రౌండ్స్లో ఏ ఒక్క గ్రౌండ్ ఫుల్ఫిల్ చేసినా అరెస్ట్ చేయొచ్చు, లేకుంటే అరెస్ట్ చేయడానికి ఆస్కారమే లేదు. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఇఫ్ హీ ఈజ్ నాట్ అరెస్టెడ్ నౌ దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ ఈజ్ కమిటింగ్ ఫర్దర్ అఫెన్సెస్. సో టు ప్రివెంట్ కమిటింగ్ ఆఫ్ ఫర్దర్ అఫెన్స్ అంటే మరలా అలాంటి అపరాధాలను చేయడానికి ఆస్కారం లేకుండా మనం అరెస్టు చేయవచ్చు. అయితే దీనికి బేసిస్ ఏంది అంటే ఏంటంటే అతని యొక్క పాస్ట్ హిస్టరీ, ఎర్లియర్ హీ హాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ కేసెస్ అండ్ అగైన్ హీ హాజ్ కమిటెడ్ విత్ ఇన్ సర్టన్ పీరియడ్. ఎప్పుడో 10 ఏళ్ళది కాదు, ఈ ఏడాది 2 నెలలు 6 నెలల లోపల మళ్ళీ ఈ హాజ్ కమిటెడ్ అఫెన్సెస్ చేసి మరలా ఇప్పుడు చేసిండు కనుక ఇప్పుడు ఈయన మనం అరెస్ట్ చేయకపోతే ఈ మే కమిట్ ఫర్దర్ అఫెన్సెస్. అలాంటి గ్రౌండ్ లేదా మనకు వచ్చిన సమాచారంలో ఫిర్యాదుదారుడే రాసినాడు ఏమని, ఈ యొక్క నేరస్తుడు నాకు ఏం బెదిరించాడంటే నా మీద నేరం చేయడమే కాకుండా నేను పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే నా అంతు చూస్తాను, లేదా నా కుటుంబాన్ని నాశనం చేస్తాను, లేదా నా ఆస్తులను ధ్వంసం చేస్తానని బెదిరించిందంటే కూడా ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఈస్ దేర్ దట్ ఇఫ్ హీ ఈజ్ నాట్ అరెస్టెడ్ డెఫినెట్లీ మే కమిట్ further offences. So in order to prevent him from committing such further offense you can effect arrest. అంటే ఇక్కడ అరెస్ట్ చేయడానికి ఈ తగిన ఆధారాలు అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మనకు సాక్ష్యం ఉండాలి. అంటే ఎట్లా ప్రీవియస్ హిస్టరీ కానీ లేదా దరఖాస్తులో చూపబడిన విషయాలను బట్టి మనము గ్రహించి అప్పుడు మనము అరెస్ట్ అవసరం అనుకుంటే చేయొచ్చు, లేకుంటే మొదటి గ్రౌండ్ అయిపోయింది. రెండో గ్రౌండ్ ఏం చూడాలంటే ఇఫ్ he is not arrested now we cannot proceed the investigation in a proper way. అంటే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సక్రమంగా కొనసాగించాలంటే అరెస్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఉంది అన్నప్పుడు తప్పకుండా అరెస్ట్ చేయాలి. ఆ ప్రాముఖ్యత ఏంటిది అనేది మన ఐఓ గారు తన రిమాండ్ రిపోర్ట్లో రాయాలి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు రికవరీ ఉంది, రికవరీ కెన్ బి మేడ్ ఓన్లీ ఇఫ్ ద అక్యూజ్డ్ ఈజ్ అరెస్టెడ్ అట్ ఈజ్ ఇన్స్టెన్స్ రికవరీ కెన్ బి మేడ్, అందుకే అరెస్ట్ ఈజ్ నెసెసరీ. అలాగే మనకు సపోజ్ ఒక సీన్ ఆఫ్ అఫెన్స్ ఎవరికి తెలియదు, ఓన్లీ ఇట్ ఈస్ నోన్ టు ద అక్యూజ్డ్. సో ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సీన్ ఆఫ్ అఫెన్స్, లేదా ఒక 10 మంది కలిసి అటాక్ చేసినారు అకార్డింగ్ టు ది ఇన్ఫర్మేషన్ గివెన్ బై ది విక్టిమ్, దాంట్లో ఈ కుడ్ ఐడెంటిఫై ఓన్లీ 2 persons, ఈ కుడ్ నాట్ ఐడెంటిఫై అదర్స్. మళ్ళీ ఎవరిని అరెస్ట్ చేస్తే కదా మిగతా ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉన్నదని తెలిసేది, కనుక అరెస్ట్ చేయవలసి వస్తుంది. సపోజ్ ఆఫ్టర్ ది కమిషన్ ఆఫ్ ది అఫెన్స్ అక్యూజ్డ్ హ్యాస్ అబ్స్కాండెడ్, బట్ అబ్స్కాండెడ్ వేర్ అబౌట్ హిమ్ and where he has gone, what he did all these days, అంతే ఆ విషయాలు తెలుసుకోవాలంటే వితౌట్ హిజ్ అరెస్ట్ వీ కెనాట్ నో ఆల్ దీస్ థింగ్స్. సో ఇలాంటి మనకు గ్రౌండ్స్ ఉన్నప్పుడు మనము అరెస్ట్ చేయవచ్చు. ఎందుకంటే అప్పుడే దాన్ని ఇన్వెస్టిగేషన్ సక్రమంగా కొనసాగిందని చెప్పగలుగుతాము, లేదా ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్ అని చెప్పి మనకు కోర్టు తప్పుపడ్డచ్చు, మన పై అధికారులు సూపర్వైజింగ్ ఆఫీసర్లు కూడా తప్పుపడ్డచ్చు. కనుక మేము అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పి అలా రాస్తే మనం ఆ గ్రౌండ్స్ రాస్తే చాలు. మూడోది కాజింగ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఆర్ కాజింగ్ డిసపియరెన్స్ ఆఫ్ ది ఎవిడెన్స్, అంటే ఎవిడెన్స్ కనపడకుండా చేసినాడు, లేకుంటే నాశనం చేయటకు ఆస్కారం ఉంది. కాజింగ్ అంటే ఎవిడెన్స్ మాయం చేయటకు ఆస్కారం ఉంది. ఎప్పుడు నేరస్తుడు మనీ పవర్ బాగా ఆర్థిక స్తోమత కలిగిన వ్యక్తి, లేదా మదుల్ పవర్ అంటే వాడు ఒక రౌడీ ఎలిమెంటు, వాడు ఈ కెన్ డూ ఎనీథింగ్ బై యూజింగ్ his companions or persons working under him, he is a rowdy element in the society, he is an habitual offender, లేదా he has got a political background,
అతనికి ఒక రాజకీయ పక్షము కొమ్ము కాస్తుంది అన్నప్పుడు కూడా ఈ మనం వాడిని అరెస్ట్ చేయకపోతే దాంట్లో సాక్ష్యాన్ని ఏదైనా రూపుమాపు చేయడానికి లేదా బయటికి రాకుండా చేయడానికి ఆస్కారం ఉన్నప్పుడు తప్పకుండా అరెస్ట్ చేయాలా, అదే గ్రౌండ్ రాసి అరెస్ట్ చేయాలా. లేదా ఆ వ్యక్తికి ఎవరన్నా బ్యూరోక్రాటిక్ సపోర్ట్ ఉంది, ఒక పెద్ద అధికారి, ఏ రకమైన అధికారి కానీ సపోర్ట్ ఉంది అనుకున్నప్పుడు నువ్వు గిన అరెస్ట్ చేయకపోతే ఈ డెఫినెట్లీ మిస్యూజ్ దట్ హెల్ప్ ఏం చేస్తాడు, ఈ కాజెస్ డిసపియరెన్స్ ఆర్ కాజెస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. సో ఇలాంటి సందర్భాలు మనం రాసి దానిలో స్పష్టంగా గ్రౌండ్స్లో రాసి అరెస్ట్ చేయవచ్చు. నాలుగవది ఏంటంటే ట్యాంపరింగ్ విత్ ది ప్రాసిక్యూషన్ విట్నెసెస్. అంటే ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ఎవరైతే మనం అనుకుంటున్నామో సాక్షులు, వాళ్ళను కొందరిని ఎగ్జామ్ చేయకుంటే వాళ్ళను చెప్పనీయకుండా చేయొచ్చు, లేదా తప్పు చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. లేదా మనం ఏదైనా 164 స్టేట్మెంట్ చేపియాలంటే వాడికి అరెస్ట్ చేయకపోతే మనం చేపియాలి. ఎందుకంటే వాడికి ఇంతకుముందు చెప్పిన సేమ్ థింగ్ ఏంది, మనీ పవర్, మజుల్ పవర్, పొలిటికల్ పవర్, బ్యూరోక్రాటిక్ సపోర్ట్ ఆర్ ఎనీ అదర్ సపోర్ట్ ఉంది. బికాస్ ఆఫ్ దట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ దట్ ఈ మే ట్యాంపర్ విత్ ది ప్రాసిక్యూషన్ విట్నెసెస్ yet to be recorded or already recorded. We want to get him to be recorded, get them to be recorded under section 164 CRPC. అలాంటి సందర్భాల్లో మనం అరెస్టు చేయవచ్చు. ఐదవది ఏంటంటే అబ్స్కాండింగ్. అంటే దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఈజ్ అబ్స్కాండింగ్ ఫ్రమ్ ది ప్లేస్. ఎందుకంటే మనకి ఇక్కడ సొంత ఊరు కాదు, లేదా భార్యాభర్తలు లేరు ఇక్కడ, లేదా అతని వ్యాపారం లేదు ఇక్కడ, ఏమి వాడు ఎక్కడ పోయినా ఏం కాదు కనుక తర్వాత వానికి because he is involved in such a grave and serious offense, so there is every possibility to escape because the punishment is below 7 years. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ చేసినాడు. ఇంటర్మీడియట్ పేపర్ లీక్ చేసినాడు ఎవరు, ఒక ప్రెస్ వాడు, ప్రైవేట్ ప్రెస్ వాడు. వాని దగ్గర ప్రింటింగ్ పోతే వానికి ఎంత అవుతుంది, 406, 420, రెండు 7 years లోపలే. కానీ దాని ఇంపాక్ట్ ఎంత ఉంది సొసైటీ మీద, ఎన్ని రకాలుగా లాస్ ఉంది. అప్పుడు మనం అరెస్ట్ చేయాల్సి వస్తుంది కనుక నువ్వు రాయాలి. ఇప్పుడు గిన నేను అరెస్ట్ చేయకపోతే వాడు పారిపోవడానికి ఆస్కారం ఉంది, వాడు మనకు దొరకకుండా కళ్ళు కప్పి ఎక్కడో వెళ్ళిపోవచ్చు, వాడు ఇక్కడోడు కాదు వేరే స్టేట్ రోడ్, లేకుంటే ఏదైనా రకంగా వాడు టైమింగ్ తప్పించుకుంటే చాలు అనుకుంటాడు. ఒక ఏడాది వరకు అవతల మళ్ళా అంతా చల్లబడుతుంది రావచ్చు అని అనుకుంటాడు. కనుక ఇలాంటి ఎందుకంటే ఇంకోటి వాడు అబ్స్కాండింగ్ అయితే మనం వీ కెనాట్ ప్రొసీడ్ విత్ ది ఇన్వెస్టిగేషన్ ఫర్దర్. అండ్ ఫర్దర్ మోర్ సపోజ్ ఇన్వెస్టిగేషన్ అయిపోయినా ఛార్జ్ షీట్ వేసినా కానీ లాభం లేదు, బికాజ్ ఇట్ ఈస్ కెప్ట్ పెండింగ్ ఇన్ ద కోర్టు. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ అరెస్ట్ ఈజ్ నెసరీ. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 గ్రౌండ్లలో ఏ ఒక్క గ్రౌండ్ మనకు కనిపించినా కానీ ఆ గ్రౌండ్కు సంబంధించిన సాక్ష్యాధారాలను రాసి మనము అరెస్ట్ చేయవచ్చు. ఎప్పుడు ఇది 7 years లోపల ఉన్నటువంటి అపరాధాలకు మాత్రమే. అయితే మనం ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అయితే అరెస్ట్ చేయకుండా ఊకే ఇడిచిపెడదాం అంటే మనకు దానికి సౌలభ్యంగా 41A CRPC ఒక కొత్త ప్రొవిజన్ ఏర్పరిచినారు. దాని ప్రకారం ఏమంటే మనము ఇన్స్టెడ్ ఆఫ్ అరెస్ట్ యూ కెన్ ఇష్యూ నోటీస్. అంటే నేరస్తునికి నీ యొక్క సమక్షంలో హాజరు కామని, తర్వాత హాజరయ్యేటప్పుడు నువ్వు నోటీసులో చూపెట్టిన టర్మ్స్ ఏముండవో వాటిని కంప్లై చేయమని చెప్పి వాటిని కంప్లై చేస్తూ హాజరు కావాలని రాస్తాడు. లేదా యూ హ్యావ్ టు అపియర్ బిఫోర్ ది కన్సర్న్ ఐఓ ఆన్ ఆర్ బిఫోర్ సో అండ్ సో డేట్ అండ్ బై ఫుల్ఫిల్లింగ్ ఆల్ ది టర్మ్స్ లేట్ డౌన్ ఇన్ దట్ నోటీస్ అని చెప్పి కూడా చెప్పొచ్చు. అప్పుడు అతను ఈజ్ బౌండ్ టు అటెండ్ బిఫోర్ యూ. అరెస్ట్ క్వశ్చన్ లేదు ఇక్కడ, ఎందుకంటే మనకు గ్రౌండ్స్ లేవు కనుక అరెస్ట్ చేయలేదు. ఆ విధంగా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి అది ఆ విధంగా పోలీస్ అధికారి సమక్షంలో రావచ్చు అని చెప్పి 41A క్లాజ్ 1లో చెప్పబడింది. ఆ విధంగా ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు he has to appear and fulfill the conditions laid down in it. అట్లా అయితే ఇప్పుడు కూడా అరెస్ట్ చేయవచ్చు. ఎప్పుడు ఈ విధంగా వచ్చిన తరుణంలో మళ్ళీ నీకు నేను ఇంతకుముందు చెప్పిన 5 గ్రౌండ్లలో ఏ ఒక్క గ్రౌండ్ నీకు గోచరించినా నువ్వు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే చాలు, ఇమ్మీడియట్లీ యూ కెన్ ఎఫెక్ట్ ఈజ్ అరెస్ట్. ఎందుకంటే మనము మాకు ఇన్ని రోజులు మేము మన ఇంట్రాగేషన్ అంటే పిలిపించడము, ఇంట్రాగేట్ చేసినాము అంటే ప్రశ్నించడం, ఇంట్రాగేషన్ అంటే చేసినాం, మాకు కొన్ని విషయాలు తెలిసి వచ్చినాయి. ఇప్పుడు గిన నేను అరెస్ట్ చేయకుంటే దెర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ ఆఫ్ కాజింగ్ డిస్ట్రాక్షన్ ఆర్ ట్యాంపరింగ్ విత్ ది విట్నెసెస్ ఆర్ లేకుంటే ఈ మే అబ్స్కాండ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఆర్ వీ కెనాట్ ప్రొసీడ్ విత్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ అని, లేదా ఈ మే కమిట్ ఫర్దర్ అఫెన్సెస్ అని చెప్పి మనం ఏదైనా ఒక గ్రౌండ్ రాసి అరెస్ట్ చేయవచ్చు.
తర్వాత ఇదే 41A క్లాస్ 4లో ఏం చెప్పబడిందంటే మనం ఈ విధమైన నోటీస్ ఇచ్చినప్పుడు దట్ ఫెలో డిడ్ నాట్ కంప్లై టు ద నోటీస్ అండ్ ఆల్సో టర్మ్స్ లేట్ డౌన్ ఇన్ ఇట్ అన్నప్పుడు అంటే వాడు వస్తలేడు, తర్వాత దానిలో టర్మ్స్ కూడా రాకుంటే సమస్యనే లేదు, టర్మ్స్ కంప్లైంట్ చేసేది. కనుక వస్తలేడు అనుకుంటే మనం 4 ప్రకారము కోర్టుకుతోనే ఒక లెటర్ పెట్టి మేము నోటీసులు ఇచ్చినా కానీ వస్తలేడు కనుక మాకు పర్మిషన్ ఇవ్వగలరంటే కోర్టు పర్మిట్స్ అని రాస్తే యూ కెన్ గో ఫర్ అరెస్ట్. ఇది 41A. ఇది సెక్షన్ 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బిలో 7 ఏళ్ల లోపు దానికి సంబంధించిన విషయాల్లో అరెస్టుకు మనకు సరి అయిన ఆధారాలు అంటే అరెస్టు చేయవలసినంత అవసరం లేకుంటే మనము చేయకూడదు, ఓన్లీ 41A నోటీస్ ఇవ్వాలని ఇక్కడ చెప్పబడింది. అయితే మనకు దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే చట్టంలో అమెండ్మెంట్ చేసి ప్రజల యొక్క లిబర్టీని స్వేచ్ఛను కాపాడాలి, తర్వాత అధికారులు దుర్వినియోగం చేయకూడదని ఇంత పకడ్బందీగా ఏర్పరిచినా కానీ ఇది సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ఇది కేవలం చట్టంలో ఉంది కానీ దాన్ని అమలు చేస్తలేరు అధికారులు అనేది కోర్టు దృష్టికి వచ్చింది. అది ఏ కేసు అంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇది 2014లో జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయినాడు, ఏమిటిది ఈ కేసు ఇట్లా జరుగుతుంది, చట్టం ఇంత అమెండ్మెంట్ చేసి ఇన్ని చేసినా కానీ న్యాయాధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ లేదా ఇతర పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా వాళ్ళకి అధికారం ఉంది అరెస్ట్ చేసే విషయంలో వాళ్ళు అసలు ఎందుకు ప్రొసీజర్ను ఫాలో అవుతలేరని చెప్పి ఆయన గోచరించింది. ఆ యొక్క దరఖాస్తు రిట్ అప్పీల్లో ఏముంది అది అంటే ఈ అర్నేష్ కుమార్ అనే వ్యక్తి పైన 498A కేసు వేయబడింది. దాంట్లో కేవలం భార్య నన్ను హరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పి రాసినాడు. తర్వాత ఎలాంటి రికవరీ లేవు, వాడు కూడా పెద్ద వెరీ వెల్ నోటెడ్ పర్సన్, ఎలాంటి ట్యాంపరింగ్ కానీ ఏం చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే విక్టిమ్ కూడా బాగా రిచ్ ఉమ్మన్, దాంట్లో ఏమీ లేనప్పుడు దానికి శిక్ష 3 ఏళ్ళే 498Aకు. ఎందుకు అతను కింది ఫస్ట్ ఏం చేసిన డిస్ట్రిక్ట్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ చేస్తే రిజెక్ట్ అయింది, హైకోర్టుకు పోతే కూడా రిజెక్ట్ అయింది. తర్వాత అప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు పోతే అసలు దీంట్లో అరెస్ట్ చేయవలసిన అవసరమే లేదు కదా, ఎందుకు ఆయన యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయినా, ఎందుకు పోలీసు వాళ్ళు అతన్ని అరెస్ట్ చేయడానికి వెంబడిస్తున్నారు అని చెప్పి అప్పుడు తీవ్రంగా పరిగణించి ఎవరైనా సరే అధికారులు ఈ యొక్క నిబంధనలను పాటించకుంటే వారిపైన చర్యలు చేపడతామని చెప్పి దాంట్లో రాసినాడు జడ్జిమెంట్లో. ఆ జడ్జిమెంటు ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు, దానికి సంబంధించి గవర్నమెంట్ వారు పోలీసు ఉన్నతాధికారి డీజీపీ ర్యాంక్ ఆఫీసర్లు కూడా అన్ని పోలీస్ స్టేషన్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, యూ హ్యావ్ టు కంప్లై దట్ జడ్జిమెంటు. అండ్ ఆల్సో సెక్షన్ 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బిను తర్వాత 41 క్యాపిటల్ ఏను తూచా తప్పకుండా పాటించవాలని చెప్పినారు. అయితే ఏం చెప్పినాడంటే దాంట్లో ఎవరైనా అధికారి వీటిని పాటించకుండా అరెస్ట్ చేస్తే అతని పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, అంటే ఏ దాని మీద కంటెంప్ట్, ఈ జడ్జిమెంట్కు కంటెంప్ట్ చేసినాడని చెప్పి అతను నివాసం ఉన్న రాష్ట్ర హైకోర్టులో అతని పైన కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయవలెనని ఆ పబ్లిక్ సర్వెంట్ పైన. రెండోది అతను చేసిన చర్యను ఒక నేరం కింద వచ్చినప్పుడు ఆ యొక్క ఆ చర్యల కాన్స్టిట్యూట్ అండ్ అఫెన్స్ అన్నప్పుడు తప్పకుండా అతన్ని ఖచ్చితంగా అతన్ని మళ్ళా ఆ యొక్క అపరాధాలకు గురి చేయవలెనని. మూడోది డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకోబడుతుందని చెప్పి దాంట్లో రాసినాడు. అయితే దాంట్లో రాయడంలో ఒక చిన్న పొరపాటు పొరపాటు కాదు, వాస్తవం జడ్జి, బికాజ్ ఆయన ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మనం తప్పుపట్టడానికి ఆస్కారం లేదు. దానిలో ఒకటి ఏం రాసినాడంటే కింది కోర్టు జ్యుడిషియల్ అధికారి కూడా ఈ కండిషన్స్ ఫాలో కాకుండా ఈ ప్రొసీజర్ను ఫాలో కాకుండా రిమాండ్ తెస్తే వాళ్ళు బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తే మాత్రము దే ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ డిపార్ట్మెంటల్ యాక్షన్ అని అన్నారు. ఈ ఒక్క దెబ్బతోన జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంతా యూనిటీగా అంటే యునైటెడ్గా ఒక నిర్ణయం అంటే నిర్ణయం అంటే అందరు తీసుకోలేదు, అందరూ ఒకే విధంగా ఫాలో అవుతున్నారంటే ఇది తెలిసి ఫాలో అవుతున్నట్లుగా ఉంటుంది. ఏది 7 years కానీ 7 years లోపల ఉంటే 41A నోటీస్ ఇస్తేనే మేము రిమాండ్ రిపోర్టు తీసుకుంటాం, 41A కంప్లై కావాలి అప్పుడు అరెస్ట్ చేయండి, అప్పుడే మేము తీసుకుంటాం లేకుంటలే అన్నారు. ఇది అసలు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అసలు అరెస్ట్ చేయొద్దని ఆ జడ్జి గారు చెప్పలేదు, 41(1)(b)లో ఉన్నదాన్నే పాటించమన్నాడు. అంతేగాని మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎంతవరకు పోయినారంటే
ఒకవేళ మేము ఏదైనా పొరపాటు చేస్తే మా మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది. మాకెందుకు ఈ కర్మ? మేము ఏదైనా సరే 7 years లోపల ఉంటే మేము అరెస్ట్ మీరు చేసి మా ముందర ప్రొడ్యూస్ చేస్తే మేము తీసుకోము. ఫస్ట్ యూ కంప్లై 41A నోటీస్ అని అన్నారు. ఆ విధంగా అంటున్నారు. అయితే ఇది అందరూ కాదు, కొందరు మాత్రం బాహాటంగా రాస్తున్నారు కూడా రిటర్న్ చేసుకుంటూ. ఇది ఎంత తప్పిదనం అంటే అసలు ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ వారు ఈ విధంగా చేస్తుంటే ఇక మా పోలీస్ వారికి విచ్చలవిడి అయిపోయింది. ఏంటంటే పోలీస్ వారి మీద 3 రకాల చర్యలున్నా భయపడతలేరు అని. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఏమైందంటే ఇంకా జ్యుడిషియల్ పవర్ను కూడా వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. కోర్టు వాళ్ళు తీసుకుంటలేరు కనుక నౌ ఇట్ హ్యాస్ బికమ్ అనదర్ పవర్ టు ఏ పోలీస్ ఆఫీసర్, దట్ ఈస్ ఎ జ్యుడిషియల్ పవర్. దే ఆర్ రిలీజింగ్ ఆన్ బెయిల్, దే ఆర్ అరెస్టింగ్ అండ్ రిలీజింగ్. అదర్వైజ్ దే ఆర్ నాట్ అట్ ఆల్ అరెస్టింగ్, సింప్లీ they are issuing 41A notice where the arrest is necessary because they are helpless, because they are also telling to the superior officers, మేము తీసుకపోతే జడ్జి గారు రిమాండ్ రిపోర్ట్ను వాపసిస్తున్నారు, మేము చెయ్యము, 7 ఏళ్ళ లోపల ఉంది, మీరు అరెస్ట్ ఎవరు చేయమన్నారు మీకు అని అంటున్నారు అని. ఈ యొక్క విపత్కర పరిస్థితిలో, క్లిష్టమైన పరిస్థితిలో పోలీస్ వారు కూడా ఎక్కడ అరెస్ట్ చేయాలనుకుంటున్నారో చేయలేకపోతున్నారు. అయితే ఇది అందరి జ్యుడిషియల్ ఆఫీసర్ నేను అనను, కొద్ది మంది మాత్రం బాహాటంగా అవుట్రైట్గా చెప్తున్నారు. ఇది ఎంత దారుణం అంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నా బార్ అసోసియేషన్ మెంబర్స్ కానీ, లేకుంటే పై అధికారులు, పోలీస్ అధికారులు కానీ, లేదా జ్యుడిషియల్లో ఉన్న ఉన్నతాధికారులు కానీ ఎవరు దీంట్లో ఇంటర్ఫియర్ అవుతలేరు. ఇది ఈ విధంగానే కొనసాగితే దీనివల్ల చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎందుకంటే అరెస్ట్ చేయవలసినప్పుడు కూడా చేయకపోతే ప్రజల్లో కాన్ఫిడెన్స్ సన్నగిల్లిపోతుంది. కనుక I request all of the concerned superior authorities to interfere and to guide all the police officers as well as the judicial officers to act according to the procedure, according to the judgment laid down by the Honorable Supreme Court. అయితే ఈ జడ్జిమెంట్ రాస్తూ ఇంకొకటి ఏం చేసినాడంటే ఆ జడ్జి గారు, ఈ యొక్క సేమ్ ప్రిన్సిపల్ షెల్ బి అప్లైడ్ ఇన్ ఆల్ ది అఫెన్సెస్ అండర్ వేరియస్ లాస్ ఇఫ్ ది పనిష్మెంట్ ఈజ్ 7 years అండ్ బిలో 7 years ఉంటే యూ హ్యావ్ టు అప్లై అన్నాడు. కనుక ఇంకా విచ్చలవిడి అయిపోయింది. నాట్ ఓన్లీ 498A, ప్రతి అఫెన్స్లో ఈ విధంగా జరుగుతుంది. ఇది 41(1)B. తర్వాత 41(1)BA అని ఉంది ప్రొవిజన్. దాంట్లో ఇది 7 ఏళ్ళ పైబడి ఉంటే అరెస్ట్ చేయవచ్చు, మే అరెస్టు. ఇక్కడ కూడా ప్రతి దాంట్లో ఫస్ట్ హెడ్డింగ్లో మే అంటే అర్థమైంది, అవసరమైతే చేయాలి లేకుంటే చేయకూడదు. నువ్వు అబౌవ్ 7 years లేదా లైఫ్ డెత్ పెనాల్టీ ఉన్న దాంట్లో కూడా అవసరం ఉంటే చెయ్యి, లేకుంటే లేదు. కానీ దాంట్లో కండిషన్స్ ఏమి లేవు. నువ్వు అవసరం లేకుండా చేస్తే తప్పు లేదు, కానీ అవసరం లేకుంటే చేయకూడదు. దాని అర్థం ఫస్ట్ హెడ్డింగ్లే మే అనే దానికాడనే ఇట్ క్లియర్లీ షోస్ దట్ ఇట్ ఈస్ నాట్ రిటర్న్ పోలీషియల్ అనేది రాయలేదు, ఓన్లీ మే అని రాసినారు. అలాగే మనకి ఇంకా మిగతా అఫెన్సెస్లో కూడా మనకి ఇంకా ఏంటిది, ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ ఉన్నప్పుడు కానీ, లేదా ఒక పోలీస్ అధికారి మీద అటాక్ చేసి అతని యొక్క విద్యుక్త ధర్మాలకు ఆటంకపరిచినప్పుడు కానీ, లేదా ఒక ఎస్కేప్డ్ కన్విక్ట్ని ఎస్కేప్డ్ కన్విక్ట్ కనబడితే కానీ, తర్వాత అంటే ఇంటర్పోల్ వేరే దేశంలోకి వెళ్ళి మనకు RCN రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ అయినప్పుడు అది బయట దేశంలో చేసినా కానీ ఆ వ్యక్తి మన దేశంలో ఎక్కడ కనబడినా ఏ పోలీస్ అధికారైనా అరెస్టు చేయవచ్చు. అలాగే మనకు 356 ఒకటి ఉంది CRPCలో, అంటే నోటిఫైయింగ్ ది అడ్రస్ ఆఫ్ ది కల్ప్రిట్. ఎవరైనా ఒక నేరస్తుడు ఒకసారి నేరం రుజువై శిక్షపడి మళ్ళీ సెకండ్ టైం చేస్తే కొన్ని అపరాధాల్లో అతని యొక్క అడ్రస్ను కూడా నోటిఫై చేయొచ్చు. దానికి సంబంధించి ఏమన్నా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే వయలేట్ చేస్తే అలాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పబడింది. మనకి APPM ఉన్నాయి, రౌడీ షీటు, సస్పెక్ట్ షీటు, తర్వాత DCCT ఇవన్నీ ఉన్నాయి. దాని ప్రకారం మనము అరెస్ట్ చేయొచ్చు. అంటే ఇది ఎలాంటి అఫెన్సెస్లో అంటే 489A-BCD అంటే కౌంటర్ఫిట్ కరెన్సీ, అలాగే చాప్టర్ 12లో ఉన్న IPSలో ఉన్నటువంటి కౌంటర్ఫిట్ కాయిన్స్ అండ్ స్టాంప్స్, అలాగే ప్రాపర్టీ అఫెన్సెస్ చాప్టర్ 16, అలాగే మన అఫెన్సెస్ అగైనెస్ట్ హ్యూమన్ బాడీ చాప్టర్ 17 ఇలాంటి అఫెన్సెస్లో చేయొచ్చు అని చెప్పబడింది. ఇంతేకాకుండా వేరే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి ఎవరైనా పోలీసు కన్సర్న్ SHO ఇక్కడ ఏ SHOకైనా కానీ ఒక రిక్విజిషన్ చేసి పలాని వ్యక్తి కనబడితే అరెస్ట్ చేయండి, వాడు ఈ అఫెన్స్లో ఉన్నాడు, ఈ విధమైన పరిస్థితులు అంటే అప్పుడు కూడా అరెస్ట్ చేయవచ్చు. ఈ విధంగా సెక్షన్ 41 సబ్సెక్షన్ 1లో A నుంచి I వరకు సర్కమస్టెన్సెస్ చెప్పినాడు, అరెస్ట్ ఎప్పుడు చేయొచ్చు, చేయకూడదు. Bలో మాత్రం క్లియర్ చెప్పినాడు 7 years లోపల ఉంటే అరెస్ట్ చేయకూడదు.
గ్రౌండ్స్ గిన లేకుంటే, గ్రౌండ్స్ ఉంటే అరెస్టు చేయవచ్చు. ఇది అరెస్టుకు సంబంధించిన విషయాలు మనం చెప్పబడింది. అయితే ఈ అరెస్టుకు సంబంధించి అరెస్ట్ ఏ విధంగా చేయాలనేది సెక్షన్ 46లో చెప్పబడింది. ఒకవేళ అరెస్ట్ గావింపబడిన వ్యక్తి ఒక ఇంట్లో దాక్కొని ఉన్నప్పుడు కూడా ఏ విధంగా మనం ఆ ఇల్లును హౌస్ బ్రేక్ చేసి మనం వీ కెన్ ఎంటర్ అండ్ అరెస్ట్ చేయొచ్చు అనేది 47లో చెప్పబడింది. తర్వాత 48లో యూ కెన్ పర్స్యూ ఫర్ దట్ అఫెండర్ అండ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎక్కడున్నా అరెస్ట్ చేయమని చెప్పబడింది. కనుక దీనిలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఏ స్టేట్లో ఉన్నా కానీ మనం పోయి అరెస్ట్ చేయొచ్చు. ఓన్లీ వీ హ్యావ్ టు ఫాలో సర్టన్ మినిమం ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మనం అరెస్ట్ చేయవచ్చు. అంటే ఆ లోకల్ పోలీస్ చెప్పడం కానీ, లేకుంటే అతను ఒక హాస్పిటల్లో పనిచేస్తుంటే ఆ హెడ్కి చెప్పి తీసుకురావడం కానీ, ఒక టెంపుల్లో ఉంటే టెంపుల్ సంబంధించిన చెప్పి తీసుకురావడం, అంతేగాని ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కానీ వాళ్ళు పట్టుకోవద్దంటే పట్టుకోకూడదని అర్థం కాదు. అలాగే ఒక కోర్టులో ఉన్నప్పుడు అతన్ని పట్టుకుంటే పట్టుకో, కానీ కోర్టు పర్మిషన్ ఎందుకు పర్మిషన్ అంటే అతను కోర్టు కస్టడీ ఆధ్వర్యంలో ఉన్నాడు, కోర్టు హ్యాండ్ ఓవర్లో ఉన్నట్లు కోర్టు ప్రిన్సిపల్స్ ఉంటుంది. అందుకే చెప్పి అనుమతిస్తే పట్టుకో, లేదంటే బయటకు వచ్చినప్పుడు పట్టుకో, అంతకంటే వేరే ఏమీ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఈవెన్ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మనం అరెస్ట్ చేసే అధికారం ఉంది. అరెస్ట్ చేయడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. ఎప్పుడు పర్మిషన్ అవసరం అంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ సెషన్ జరుగుతున్నప్పుడు మాత్రం మనం అరెస్ట్ చేయడానికి చెయ్యి, కానీ మొదట ఇన్ఫార్మ్ చేసి తెలియజేసి చేయండి. ఎందుకంటే ఇట్ మే కాజ్ అబ్స్ట్రక్షన్ టు ది ఆఫ్ హిమ్ టు అటెండ్ దట్ సెషన్, ఐదర్ స్టేట్ అసెంబ్లీ లేకుండా పార్లమెంట్. అలాగే జ్యుడిషియల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. జ్యుడిషియల్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలంటే మనం పర్మిషన్ తీసుకోవాలి. జిల్లా జడ్జి కానీ హైకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్ ద్వారా కానీ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలని జ్యుడిషియల్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉంది. తర్వాత అతను ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఇంకొక న్యాయాధికారి ముందరనే అతని యొక్క ఇంట్రాగేషన్ చేయాలని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంతకు తప్పితే మిగతా ఏమీ లేవు. ఇది మనం అరెస్ట్ సంబంధించినవి. అలాగే మనం అరెస్ట్ చేసేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటివనేది మనకు డీకే బాసును అనుసరించి మనకు సిఆర్పిసిలో కూడా అమెండ్మెంట్స్ వచ్చినాయి. దాంట్లో 41(b) అరెస్ట్ మేమో విషయంలో, అలాగే 50 ఆల్రెడీ ఉంది, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇన్ఫార్మ్ చేయాలని, ఒకవేళ బెయిలబుల్ అఫెన్స్ ఉంటే బెయిల్ ఇవ్వాలని. 50(a)లో కూడా ఉంది, అతనికి సంబంధించిన వ్యక్తులకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసినట్లు ఎవిడెన్స్ పెడితేనే కోర్టు రిమాండ్ తీసుకోవాలి, లేకుంటే లేదని 50(a)లో ఉంది. అలాగే అరెస్ట్ చేసిన వ్యక్తిని మెడికల్ ఎగ్జామినేషన్కు పంపాలని 54లో ఉంది. తర్వాత అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరితగతిన కోర్టుకు పంపాలని మనకు 56లో ఉంది. 57లో మాత్రము ఆ యొక్క నీ కస్టడీలో మాత్రం 24 గంటలకు మించి పెట్టుకోకూడదని చెప్పి క్లియర్గా ఉంది 57 సిఆర్పిసిలో. తర్వాత 55(a)లో ఏముందంటే అతని అరెస్ట్ గావింపబడిన యొక్క వ్యక్తి యొక్క సేఫ్టీ అండ్ హెల్త్కి సంబంధించిన బాధ్యత అరెస్ట్ చేసిన అధికారిలో ఉంటుంది. అతనికి ఏదైనా జ్వరం వచ్చిందంటే అతని బాధ్యత ఉంటుందండి, అతని హెల్త్ను ప్రొటెక్ట్ చేయడానికే. అతని వేరే వాళ్ళు వచ్చి అటాక్ చేయకుండా అతని యొక్క సేఫ్టీ గురించి కూడా అరెస్ట్ చేయబడిన అధికారి చేతిలో ఉంటుందని 55(a) అని కొత్తగా అమెండ్మెంట్ వచ్చినది. అంటే బాధ్యత అరెస్ట్ చేసిన అధికారిపైనే పెట్టబడింది అనమాట. అతని యొక్క సేఫ్టీ, అతని హెల్త్ డ్యూరింగ్ హిస్ కస్టడీ అని చెప్పబడింది. ఇవి మనకు ఈ విధంగా అలాగే అరెస్ట్ గావింపబడిన తర్వాత అంటే అరెస్ట్ టైంలో ఇఫ్ యూ వాంట్ టు ఎంగేజ్ విత్ అడ్వకేట్ టు అటెండ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంట్రాగేషన్ అంటే అది కూడా 41(d)లో చెప్పబడింది. అలాగే ప్రభుత్వం పైన బాధ్యతలు 41(c)లో పెట్టింది. అరెస్ట్ చేసిన ఇన్ఫర్మేషను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, స్టేట్ హెడ్ క్వార్టర్స్లో అది ఒక ఎలక్ట్రానిక్ బోర్డు లేకపోతే ఒక పెద్ద సైన్ బోర్డు పెట్టి దాంట్లో అరెస్ట్ చేయబడిన వ్యక్తి యొక్క క్రైమ్ నెంబరు, అఫెన్సు, పేరు అవన్నీ పబ్లిష్ చేయాలి అని అనమాట. పబ్లిక్ విజిబుల్గా ఉండేటట్లు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పెట్టాలని చెప్పబడింది. ఇవి మనకు అరెస్ట్కి సంబంధించిన వివిధ విషయములు చెప్పబడినవి. ఇంతటితో ఈ యొక్క అరెస్ట్కి సంబంధించి ముగిస్తున్నాను. నేను ఇంకొక మనవి ఏం చేస్తున్నానంటే, నేను దీంట్లో చట్టంలో ఉన్నది చెప్పినాను, వేరే ఏం చెప్పలేదు. కానీ చట్టాన్ని కూడా సరిగా పాటిస్తలేరనే విషయాన్ని నేను సదుద్దేశంతో అందరికీ తెలియజేయడం జరిగింది. నాకు దీంట్లో ఎవరిని ఏలాగా కించపరచాలా, అవమానపరచాలనే ఉద్దేశము ఒక్క ఎంటిక మందమంతా కూడా లేదు. నేను న్యాయంగా సదుద్దేశంతో ఇలాంటి జరగకూడదనే ఉద్దేశంతో అందరి దృష్టికి తేవాలని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అంతకు తప్పే వేరే ఏమీ లేదు. తర్వాత ఎవరికైనా ఏదైనా విషయంలో డౌట్ వస్తే యూ కెన్ ఆస్క్ మీ ఏ క్వశ్చన్. ఐఎమ్ హియర్ టు గివ్ ఆన్సర్ అండ్ టు రిజాల్వ్ యువర్ ప్రాబ్లమ్. So with this I am concluding this arrest video. Thank you.
ఇప్పుడు మనం మొదటి గ్రౌండ్ అయిపోయింది, రెండో గ్రౌండ్ ఏం చూడాలంటే ఇఫ్ ఈజ్ నాట్ అరెస్టెడ్ నౌ వీ కెనాట్ ప్రొసీడ్ ది ఇన్వెస్టిగేషన్ ఇన్ ఎ ప్రాపర్ వే. అంటే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సక్రమంగా కొనసాగించాలంటే అరెస్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఉంది అన్నప్పుడు తప్పకుండా అరెస్ట్ చేయాలి. ఆ ప్రాముఖ్యత ఏంటిది అనేది మన ఐఓ గారు తన రిమాండ్ రిపోర్ట్లో రాయాలి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు రికవరీ ఉంది, రికవరీ కెన్ బి మేడ్ ఓన్లీ ఇఫ్ ద అక్యూజ్డ్ ఈజ్ అరెస్టెడ్, అట్ ఈజ్ ఇన్స్టెన్స్ రికవరీ కెన్ బి మేడ్. అందుకే అరెస్ట్ ఈజ్ నెసెసరీ. అలాగే మనకు సపోజ్ ఒక సీన్ ఆఫ్ అఫెన్స్ ఎవరికి తెలియదు, ఓన్లీ ఇట్ ఈస్ నోన్ టు ద అక్యూజ్డ్. సో ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది సీన్ ఆఫ్ అఫెన్స్, లేదా ఒక 10 మంది కలిసి అటాక్ చేసినారు అకార్డింగ్ టు ది ఇన్ఫర్మేషన్ గివెన్ బై ది విక్టిమ్, దాంట్లో ఈ కుడ్ ఐడెంటిఫై ఓన్లీ 2 persons, ఈ కుడ్ నాట్ ఐడెంటిఫై అదర్స్. మళ్ళీ ఎవరిని అరెస్ట్ చేస్తే కదా మిగతా ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉన్నదని తెలిసేది, కనుక అరెస్ట్ చేయవలసి వస్తుంది. సపోజ్ ఆఫ్టర్ ది కమిషన్ ఆఫ్ ది అఫెన్స్ అక్యూజ్డ్ హ్యాస్ అబ్స్కాండెడ్, బట్ అబ్స్కాండెడ్ వేర్ అబౌట్ హిమ్ అండ్ వేర్ హీ హాస్ గాన్, వాట్ హీ డిడ్ ఆల్ దీస్ డేస్, అంటే ఆ విషయాలు తెలుసుకోవాలంటే వితౌట్ హిజ్ అరెస్ట్ వీ కెనాట్ నో ఆల్ దీస్ థింగ్స్. సో ఇలాంటి మనకు గ్రౌండ్స్ ఉన్నప్పుడు మనము అరెస్ట్ చేయవచ్చు. ఎందుకంటే అప్పుడే దాన్ని ఇన్వెస్టిగేషన్ సక్రమంగా కొనసాగిందని చెప్పగలుగుతాము, లేదా ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్ అని చెప్పి మనకు కోర్టు తప్పుపడ్డచ్చు, మన పై అధికారులు సూపర్వైజింగ్ ఆఫీసర్లు కూడా తప్పుపడ్డచ్చు. కనుక మేము అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పి అలా రాస్తే మనం ఆ గ్రౌండ్స్ రాస్తే చాలు. మూడోది కాజింగ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఆర్ కాజింగ్ డిసపియరెన్స్ ఆఫ్ ది ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ కనపడకుండా చేసినాడు, లేకుంటే నాశనం చేయడానికి ఆస్కారం ఉంది. కాజింగ్ అంటే ఎవిడెన్స్ మాయం చేయడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు నేరస్తుడు మనీ పవర్, బాగా ఆర్థిక స్తోమత కలిగిన వ్యక్తి, లేదా మదుల్ పవర్ అంటే వాడు ఒక రౌడీ ఎలిమెంటు, వాడు ఈ కెన్ డూ ఎనీథింగ్ బై యూజింగ్ his companions or persons working under him, he is a rowdy element in the society, he is an habitual offender, లేదా he has got పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అతనికి ఒక రాజకీయ పక్షము కొమ్ము కాస్తుంది అన్నప్పుడు కూడా మనం వాడిని అరెస్ట్ చేయకపోతే దాంట్లో సాక్ష్యాన్ని ఏదైనా రూపుమాపు చేయడానికి లేదా బయటికి రాకుండా చేయడానికి ఆస్కారం ఉన్నప్పుడు తప్పకుండా అరెస్ట్ చేయాలా, అదే గ్రౌండ్ రాసి అరెస్ట్ చేయాలా. లేదా ఆ వ్యక్తికి ఎవరన్నా బ్యూరోక్రాటిక్ సపోర్ట్ ఉంది, ఒక పెద్ద అధికారి, ఏ రకమైన అధికారి కానీ సపోర్ట్ ఉంది అనుకున్నప్పుడు నువ్వు గిన అరెస్ట్ చేయకపోతే ఈ డెఫినెట్లీ మిస్యూజ్ దట్ హెల్ప్ ఏం చేస్తాడు, ఈ కాజెస్ డిసపియరెన్స్ ఆర్ కాజెస్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. సో ఇలాంటి సందర్భాలు మనం రాసి దానిలో స్పష్టంగా గ్రౌండ్స్లో రాసి అరెస్ట్ చేయవచ్చు. నాలుగోది ఏంటంటే ట్యాంపరింగ్ విత్ ది ప్రాసిక్యూషన్ విట్నెసెస్. అంటే ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ఎవరైతే మనం అనుకుంటున్నామో సాక్షులు, వాళ్ళను కొందరిని ఎగ్జామ్ చేయకుంటే వాళ్ళను చెప్పనీయకుండా చేయొచ్చు, లేదా తప్పు చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. లేదా మనం ఏదైనా 164 స్టేట్మెంట్ చేపియాలంటే వాడికి అరెస్ట్ చేయకపోతే మనం చేపియాలి. ఎందుకంటే వాడికి ఇంతకుముందు చెప్పిన సేమ్ థింగ్ ఏంది, మనీ పవర్, మదుల్ పవర్, పొలిటికల్ పవర్, బ్యూరోక్రాటిక్ సపోర్టు ఆర్ ఎనీ అదర్ సపోర్ట్ ఉంది. బికాస్ ఆఫ్ దట్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ దట్ ఈ మే ట్యాంపర్ విత్ ది ప్రాసిక్యూషన్ విట్నెసెస్ yet to be recorded or already recorded, we want to get him to be recorded, get them to be recorded under section 164 CRPC. అలాంటి సందర్భాల్లో మనం అరెస్టు చేయవచ్చు. ఐదోది ఏంటంటే అబ్స్కాండింగ్. అంటే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఈజ్ అబ్స్కాండింగ్ ఫ్రమ్ ది ప్లేస్. ఎందుకంటే మనకి ఇక్కడ సొంత ఊరు కాదు, లేదా భార్యాభర్తలు లేరు ఇక్కడ, లేదా అతని వ్యాపారం లేదు ఇక్కడ, వాడు ఎక్కడ పోయినా ఏం కాదు. కనుక తర్వాత వానికి because he is involved in such a grave and serious offense, so there is every possibility to escape because the punishment is below 7 years. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ చేసినాడు. ఎవరు, ఒక ప్రైవేట్ ప్రెస్ వాడు, వాని దగ్గర ప్రింటింగ్ పోతే వానికి ఎంత అవుతుంది, 406, 420, 7 years లోపలే. కానీ దాని ఇంపాక్ట్ ఎంత ఉంది సొసైటీ మీద, ఎన్ని రకాలుగా లాస్తుంది. అప్పుడు మనం అరెస్ట్ చేయాల్సి వస్తుంది. కనుక నువ్వు రాయాలి. ఇప్పుడు నేను అరెస్ట్ చేయకపోతే వాడు పారిపోవడానికి ఆస్కారం ఉంది, వాడు మనకు దొరకకుండా కళ్ళు కప్పి ఎక్కడో వెళ్ళిపోవచ్చు, వాడు ఇక్కడోడు కాదు వేరే స్టేట్ వాడు, లేకుంటే ఏదైనా రకంగా వాడు టైమింగ్ తప్పించుకుంటే చాలు అనుకుంటాడు. ఒక ఏడాది వరకు అవతల మళ్ళా అంతా చల్లబడుతుంది రావచ్చు అని అనుకుంటాడు. కనుక ఇలాంటి ఎందుకంటే ఇంకోటి వాడు అబ్స్కాండింగ్ అయితే మనం వీ కెనాట్ ప్రొసీడ్ విత్ ది ఇన్వెస్టిగేషన్ ఫర్దర్.
అండ్ ఫర్దర్ మోర్ సపోజ్ ఇన్వెస్టిగేషన్ అయిపోయినా ఛార్జ్ షీట్ వేసినా కానీ లాభం లేదు, బికాజ్ ఇట్ ఈస్ కెప్ట్ పెండింగ్ ఇన్ ద కోర్టు. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ అరెస్ట్ ఈజ్ నెసరీ. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 గ్రౌండ్లలో ఏ ఒక్క గ్రౌండ్ మనకు కనిపించినా కానీ ఆ గ్రౌండ్కు సంబంధించిన సాక్ష్యాధారాలను రాసి మనము అరెస్ట్ చేయవచ్చు. ఎప్పుడు ఇది 7 years లోపల ఉన్నటువంటి అపరాధాలకు మాత్రమే. అయితే మనం ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అయితే అరెస్ట్ చేయకుండా ఊకే ఇచ్చిపెడదాం అంటే మనకు దానికి సౌలభ్యంగా 41A CRPC ఒక కొత్త ప్రొవిజన్ ఏర్పరిచినారు. దాని ప్రకారం ఏమంటే మనము ఇన్స్టెడ్ ఆఫ్ అరెస్ట్ యూ కెన్ ఇష్యూ నోటీస్. అంటే నేరస్తునికి నీ యొక్క సమక్షంలో హాజరు కామని, తర్వాత హాజరయ్యేటప్పుడు నువ్వు నోటీసులో చూపెట్టిన టర్మ్స్ ఏముండవో వాటిని కంప్లై చేయమని చెప్పి వాటిని కంప్లై చేస్తూ హాజరు కావాలని రాస్తాడు. లేదా యూ హ్యావ్ టు అపియర్ బిఫోర్ ది కన్సర్న్ ఐఓ ఆన్ ఆర్ బిఫోర్ సో అండ్ సో డేట్ అండ్ బై ఫుల్ఫిల్లింగ్ ఆల్ ది టర్మ్స్ లేట్ డౌన్ ఇన్ దట్ నోటీస్ అని చెప్పి కూడా చెప్పొచ్చు. అప్పుడు అతను ఈజ్ బౌండ్ టు అటెండ్ బిఫోర్ యూ. అరెస్ట్ క్వశ్చన్ లేదు ఇక్కడ, ఎందుకంటే మనకు గ్రౌండ్స్ లేవు కనుక అరెస్ట్ చేయలేదు. ఆ విధంగా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి అది ఆ విధంగా పోలీస్ అధికారి సమక్షంలో రావచ్చు అని చెప్పి 41A క్లాజ్ 1లో చెప్పబడింది. ఆ విధంగా ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు he has to appear and fulfill the conditions laid down in it. అట్లా అయితే ఇప్పుడు కూడా అరెస్ట్ చేయవచ్చు. ఎప్పుడు ఈ విధంగా వచ్చిన తరుణంలో మళ్ళీ నీకు నేను ఇంతకుముందు చెప్పిన 5 గ్రౌండ్లలో ఏ ఒక్క గ్రౌండ్ నీకు గోచరించినా నువ్వు దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే చాలు, ఇమ్మీడియట్లీ యూ కెన్ ఎఫెక్ట్ ఈజ్ అరెస్ట్. ఎందుకంటే మనము మాకు ఇన్ని రోజులు మేము మన ఇంట్రాగేషన్ అంటే పిలిపించడము, ఇంట్రాగేట్ చేసినాము అంటే ప్రశ్నించడం, ఇంట్రాగేషన్ అంటే చేసినాం, మాకు కొన్ని విషయాలు తెలిసి వచ్చినాయి. ఇప్పుడుకినా నేను అరెస్ట్ చేయకుంటే దెర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ ఆఫ్ కాజింగ్ డిస్ట్రాక్షన్ ఆర్ ట్యాంపరింగ్ విత్ ది విట్నెసెస్ ఆర్ లేకుంటే ఈ మే అబ్స్కాండ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఆర్ వీ కెనాట్ ప్రొసీడ్ విత్ ది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ అని, లేదా ఈ మే కమిట్ ఫర్దర్ అఫెన్సెస్ అని చెప్పి మనం ఏదైనా ఒక గ్రౌండ్ రాసి అరెస్ట్ చేయవచ్చు. తర్వాత ఇదే 41A క్లాస్ 4లో ఏం చెప్పబడిందంటే మనం ఈ విధమైన నోటీస్ ఇచ్చినప్పుడు దట్ ఫెలో డిడ్ నాట్ కంప్లై టు ద నోటీస్ అండ్ ఆల్సో టర్మ్స్ లేట్ డౌన్ ఇన్ ఇట్ అన్నప్పుడు, అంటే వాడు వస్తలేడు, తర్వాత దానిలో టర్మ్స్ కూడా రాకుంటే సమస్యనే లేదు, టర్మ్స్ కంప్లై చేసేది కనుక వస్తలేడు అనుకుంటే మనం 4 ప్రకారము కోర్టుకుతో ఒక లెటర్ పెట్టి మేము నోటీసులు ఇచ్చినా కానీ వస్తలేడు కనుక మాకు పర్మిషన్ ఇవ్వగలరంటే కోర్టు పర్మిట్స్ అని రాస్తే యూ కెన్ గో ఫర్ అరెస్ట్. ఇది 41A. ఇది సెక్షన్ 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బిలో 7 ఏళ్ల లోపు దానికి సంబంధించిన విషయాల్లో అరెస్టుకు మనకు సరి అయిన ఆధారాలు అంటే అరెస్టు చేయవలసినంత అవసరం లేకుంటే మనము చేయకూడదు, ఓన్లీ 41A నోటీస్ ఇవ్వాలని ఇక్కడ చెప్పబడింది. అయితే మనకు దురదృష్టవశాత్తు ఏమైపోయిందంటే చట్టంలో అమెండ్మెంట్ చేసి ప్రజల యొక్క లిబర్టీని స్వేచ్ఛను కాపాడాలి, తర్వాత అధికారులు దుర్వినియోగం చేయకూడదని ఇంత పకడ్బందీగా ఏర్పరిచినా కానీ ఇది సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ఇది కేవలం చట్టంలో ఉంది కానీ దాన్ని అమలు చేస్తలేరు అధికారులు అనేది కోర్టు దృష్టికి వచ్చింది. అది ఏ కేసు అంటే అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇది 2014లో జడ్జిమెంట్ వచ్చింది. దాంట్లో సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయినాడు, ఏమిటిది ఈ కేసు ఇట్లా జరుగుతుంది, చట్టం ఇంత అమెండ్మెంట్ చేసి ఇన్ని చేసినా కానీ న్యాయాధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ లేదా ఇతర పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా వాళ్ళకి అధికారం ఉంది అరెస్ట్ చేసే విషయంలో వాళ్ళు అసలు ఎందుకు ప్రొసీజర్లు ఫాలో అవుతలేరని చెప్పి ఆయన గోచరించింది. ఆ యొక్క దరఖాస్తు రిట్ అప్పీల్లో ఏముంది అది అంటే ఈ అర్నేష్ కుమార్ అనే వ్యక్తి పైన 498A కేసు వేయబడింది. దాంట్లో కేవలం భార్య నన్ను హరాస్మెంట్ చేస్తున్నానని చెప్పి రాసినాడు. తర్వాత ఎలాంటి రికవరీ లేవు, వాడు కూడా పెద్ద వెరీ వెల్ నోటెడ్ పర్సన్, ఎలాంటి ట్యాంపరింగ్ కానీ ఏం చేయడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే విక్టిమ్ కూడా బాగా రిచ్ ఉమ్మన్. దాంట్లో ఏమీ లేనప్పుడు దానికి శిక్ష 3 ఏళ్ళే 498Aకు. ఎందుకు అతను హిందీ ఫస్ట్ ఏం చేసిన డిస్ట్రిక్ట్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ చేస్తే రిజెక్ట్ అయింది, హైకోర్టుకు పోతే కూడా రిజెక్ట్ అయింది. తర్వాత అప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు పోతే అసలు దీంట్లో అరెస్ట్ చేయవలసిన అవసరమే లేదు కదా, ఎందుకు ఆయన యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయినా, ఎందుకు పోలీసు వాళ్ళు అతన్ని అరెస్ట్ చేయడానికి వెంబడిస్తున్నారు అని చెప్పి అప్పుడు తీవ్రంగా పరిగణించి ఎవరైనా సరే అధికారులు ఈ యొక్క నిబంధనలను పాటించకుంటే వారిపైన చర్యలు చేపడతామని చెప్పి దాంట్లో రాసినాడు జడ్జిమెంట్లో.
ఆ జడ్జిమెంటు ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు, దానికి సంబంధించి గవర్నమెంట్ వారు, పోలీసు ఉన్నతాధికారి, డీజీపీ ర్యాంక్ ఆఫీసర్లు కూడా అన్ని పోలీస్ స్టేషన్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. యూ హ్యావ్ టు కంప్లై దట్ జడ్జిమెంటు. అండ్ ఆల్సో సెక్షన్ 41 సబ్సెక్షన్ 1 క్లాస్ బిను, తర్వాత 41 క్యాపిటల్ ఏను తూచా తప్పకుండా పాటించవాలని చెప్పినారు. అయితే ఏం చెప్పినాడంటే దాంట్లో ఎవరైనా అధికారి వీటిని పాటించకుండా అరెస్ట్ చేస్తే అతని పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, అంటే ఏ దాని మీద కంటెంప్ట్, ఈ జడ్జిమెంట్కు కంటెంప్ట్ చేసినాడని చెప్పి అతను నివాసం ఉన్న రాష్ట్ర హైకోర్టులో అతని పైన కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయవలెనని ఆ పబ్లిక్ సర్వెంట్ పైన. రెండోది, అతను చేసిన చర్యను ఒక నేరం కింద వచ్చినప్పుడు ఆ యొక్క ఆ చర్యలు కాన్స్టిట్యూట్ అండ్ అఫెన్స్ అన్నప్పుడు తప్పకుండా అతన్ని ఖచ్చితంగా అతన్ని మళ్ళా ఆ యొక్క అపరాధాలకు గురి చేయవలెనని. మూడోది, డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకోబడుతుందని చెప్పి దాంట్లో రాసినాడు. అయితే దాంట్లో రాయడంలో ఒక చిన్న పొరపాటు, పొరపాటు కాదు వాస్తవం, జడ్జి బికాజ్ ఆయన ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మనం తప్పుపట్టడానికి ఆస్కారం లేదు. దానిలో ఒకటి ఏం రాసినాడంటే, కింది కోర్టు జ్యుడిషియల్ అధికారి కూడా ఇట్లా ఈ కండిషన్స్ ఫాలో కాకుండా, ఈ ప్రొసీజర్ను ఫాలో కాకుండా రిమాండ్ తెస్తే, వాళ్ళు బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తే మాత్రము దే ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ డిపార్ట్మెంటల్ యాక్షన్ అని అన్నారు. ఈ ఒక్క దెబ్బతోన జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంతా యూనిటీగా, అంటే యునైటెడ్గా ఒక నిర్ణయం అంటే నిర్ణయం అంటే అందరు తీసుకోలేదు, అందరూ ఒకే విధంగా ఫాలో అవుతున్నారంటే ఇది తెలిసి ఫాలో అవుతున్నట్లుగా ఉంటుంది. ఏది 7 years కానీ 7 years లోపల ఉంటే 41A నోటీస్ ఇస్తేనే మేము రిమాండ్ రిపోర్టు తీసుకుంటాం. 41A కంప్లై కావాలి, అప్పుడు అరెస్ట్ చేయండి, అప్పుడే మేము తీసుకుంటాం, లేకుంటలే అన్నారు. ఇది అసలు విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అసలు అరెస్ట్ చేయొద్దని ఆ జడ్జి గారు చెప్పలేదు, 41(1)(b)లో ఉన్నదాన్నే పాటించమన్నాడు. అంతేగాని మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎంతవరకు పోయినారంటే, ఒకవేళ మేము ఏదైనా పొరపాటు చేస్తే మా మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ ఉంటుంది, మాకెందుకు ఈ కర్మ, మేము ఏదైనా సరే 7 years లోపల ఉంటే మేము అరెస్ట్ మీరు చేసి మా ముందర ప్రొడ్యూస్ చేస్తే మేము తీసుకోము, ఫస్ట్ యూ కంప్లై 41A నోటీస్ అని అన్నారు. ఆ విధంగా అంటున్నారు. అయితే ఇది అందరూ కాదు, కొందరు మాత్రం బాహాటంగా రాస్తున్నారు కూడా రిటర్న్ చేసుకుంటూ. ఇది ఎంత తప్పిదనం అంటే, అసలు ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ వారు ఈ విధంగా చేస్తుంటే ఇక మా పోలీస్ వారికి విచ్చలవిడి అయిపోయింది. ఏంటంటే పోలీస్ వారి మీద 3 రకాల చర్యలున్నా భయపడతలేరు అని. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఏమైందంటే, ఇంకా జ్యుడిషియల్ పవర్ను కూడా వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. కోర్టు వాళ్ళు తీసుకుంటలేరు కనుక నౌ ఇట్ హ్యాస్ బికమ్ అనదర్ పవర్ టు ఏ పోలీస్ ఆఫీసర్, దట్ ఈస్ ఎ జ్యుడిషియల్ పవర్. దే ఆర్ రిలీజింగ్ ఆన్ బెయిల్, దే ఆర్ అరెస్టింగ్ అండ్ రిలీజింగ్, అదర్వైజ్ దే ఆర్ నాట్ అట్ ఆల్ అరెస్టింగ్, సింప్లీ they are issuing 41A notice where the arrest is necessary because they are helpless, because they are also telling to the superior officers, మేము తీసుకపోతే జడ్జి గారు రిమాండ్ రిపోర్ట్ను వాపసిస్తున్నారు, మేము చెయ్యము, 7 ఏళ్ల లోపల ఉంది, మీరు అరెస్ట్ ఎవరు చేయమన్నారు మీకు అని అంటున్నారు అని. ఈ యొక్క విపత్కర పరిస్థితిలో, క్లిష్టమైన పరిస్థితుల్లో పోలీస్ వారు కూడా ఎక్కడ అరెస్ట్ చేయాలనుకుంటున్నారో చేయలేకపోతున్నారు. అయితే ఇది అందరి జ్యుడిషియల్ ఆఫీసర్ నేను అనను, కొద్ది మంది మాత్రం బాహాటంగా అవుట్రైట్గా చెప్తున్నారు. ఇది ఎంత దారుణం అంటే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నా బార్ అసోసియేషన్ మెంబర్స్ కానీ, లేకుంటే పై అధికారులు, పోలీస్ అధికారులు కానీ, లేదా జ్యుడిషియల్లో ఉన్న ఉన్నతాధికారులు కానీ ఎవరు దీంట్లో ఇంటర్ఫియర్ అవుతలేరు. ఇది ఈ విధంగానే కొనసాగితే దీనివల్ల చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎందుకంటే అరెస్ట్ చేయవలసినప్పుడు కూడా చేయకపోతే ప్రజల్లో కాన్ఫిడెన్స్ సన్నగిల్లిపోతుంది. కనుక I request all of the concerned superior authorities to interfere and to guide all the police officers as well as the judicial officers to act according to the procedure, according to the judgment laid down by the Honorable Supreme Court. అయితే ఈ జడ్జిమెంట్ రాస్తూ ఇంకొకటి ఏం చేసినాడంటే ఆ జడ్జి గారు, ఈ యొక్క సేమ్ ప్రిన్సిపల్ షెల్ బి అప్లైడ్ ఇన్ ఆల్ ది అఫెన్సెస్ అండర్ వేరియస్ లాస్ ఇఫ్ ది పనిష్మెంట్ ఈజ్ 7 years అండ్ బిలో 7 years ఉంటే యూ హ్యావ్ టు అప్లై అన్నాడు. కనుక ఇంకా విచ్చలవిడి అయిపోయింది. నాట్ ఓన్లీ 498A, ప్రతి అఫెన్స్లో ఈ విధంగా జరుగుతుంది. ఇది 41(1)(b). తర్వాత 41(1)(ba) అని ఉంది ప్రొవిజన్. దాంట్లో ఇది 7 ఏళ్ల పైబడి ఉంటే అరెస్ట్ చేయవచ్చు, మే అరెస్టు. ఇక్కడ కూడా ప్రతి దాంట్లో ఫస్ట్ హెడ్డింగ్లో మే
మే అంటే అర్థమైంది, అవసరమైతే చేయాలి, లేకుంటే చేయకూడదు. నువ్వు అబౌవ్ 7 years లేదా లైఫ్ డెత్ పెనాల్టీ ఉన్న దాంట్లో కూడా అవసరం ఉంటే చెయ్యి, లేకుంటే లేదు. కానీ దాంట్లో కండిషన్స్ ఏమి లేవు. నువ్వు అవసరం లేకుండా చేస్తే తప్పు లేదు, కానీ అవసరం లేకుంటే చేయకూడదు. దాని అర్థం ఫస్ట్ హెడ్డింగ్లీ మే అనే దానికాడనే ఇట్ క్లియర్లీ షోస్ దట్ ఇట్ ఈస్ నాట్ రిటర్న్ పొలిషియల్ అనేది రాయలేదు, ఓన్లీ మే అని రాసినారు. అలాగే మనకి ఇంకా మిగతా అఫెన్సెస్లో కూడా మనకి ఇంకా ఏంటిది, ప్రొక్లెయిమ్డ్ అఫెండర్ ఉన్నప్పుడు కానీ, లేదా ఒక పోలీస్ అధికారి మీద అటాక్ చేసి అతని యొక్క విద్యుక్త ధర్మాలకు ఆటంకపరిచినప్పుడు కానీ, లేదా ఒక ఎస్కేప్డ్ కన్విక్ట్ని ఎస్కేప్డ్ కన్విక్ట్ కనబడితే కానీ, తర్వాత అంటే ఇంటర్పోల్ వేరే దేశంలోకి వెళ్ళి మనకు ఆర్సిఎన్ రెడ్ కార్నర్ నోట్ ఇష్యూ అయినప్పుడు, అది బయట దేశంలో చేసినా కానీ ఆ వ్యక్తి మన దేశంలో ఎక్కడ కనబడినా ఏ పోలీస్ అధికారైనా అరెస్టు చేయవచ్చు. అలాగే మనకు 356 ఒకటి ఉంది సిఆర్పిసిలో, అంటే నోటిఫైయింగ్ ది అడ్రస్ ఆఫ్ ది కల్ప్రిట్. ఎవరైనా ఒక నేరస్తుడు ఒకసారి నేరం రుజువై శిక్షపడి మళ్ళీ సెకండ్ టైం చేస్తే కొన్ని అపరాధాల్లో అతని యొక్క అడ్రస్ను కూడా నోటిఫై చేయొచ్చు. దానికి సంబంధించి ఏమన్నా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే వయలేట్ చేస్తే అలాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పబడింది. మనకి ఏపీపీఎం ఉన్నాయి, రౌడీ షీటు, సస్పెక్ట్ షీటు, తర్వాత డీసీసీటీ ఇవన్నీ ఉన్నాయి. దాని ప్రకారం మనము అరెస్ట్ చేయొచ్చు. అంటే ఇది ఎలాంటి అఫెన్సెస్లో అంటే 489A BCD అంటే కౌంటర్ఫిట్ కరెన్సీ, అలాగే చాప్టర్ 12లో ఉన్న ఐపీఎస్లో ఉన్నటువంటి కౌంటర్ఫిట్ కాయిన్స్ అండ్ స్టాంప్స్, అలాగే ప్రాపర్టీ అఫెన్సెస్ చాప్టర్ 16, అలాగే మన అఫెన్సెస్ అగైనెస్ట్ హ్యూమన్ బాడీ చాప్టర్ 17 ఇలాంటి అఫెన్సెస్లో చేయొచ్చు అని చెప్పబడింది. ఇంతేకాకుండా వేరే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి ఎవరైనా పోలీసు కన్సర్న్ ఎస్హెచ్ఓ ఇక్కడ ఏ ఎస్హెచ్ఓకైనా కానీ ఒక రిక్విజన్ చేసి పలాని వ్యక్తి కనబడితే అరెస్ట్ చేయండి, వాడు ఈ అఫెన్స్లో ఉన్నాడు, ఈ విధమైన పరిస్థితులు అంటే అప్పుడు కూడా అరెస్ట్ చేయవచ్చు. ఈ విధంగా సెక్షన్ 41 సబ్సెక్షన్ 1లో A నుంచి I వరకు సర్కమస్టాన్సెస్ చెప్పినాడు అరెస్ట్ ఎప్పుడు చేయొచ్చు, చేయకూడదు. Bలో మాత్రం క్లియర్ చెప్పినాడు 7 years లోపల ఉంటే అరెస్ట్ చేయకూడదు. గ్రౌండ్స్ గిన లేకుంటే, గ్రౌండ్స్ ఉంటే అరెస్టు చేయవచ్చు. ఇది అరెస్టుకు సంబంధించిన విషయాలు మనం చెప్పబడింది. అయితే ఈ అరెస్టుకు సంబంధించి అరెస్ట్ ఏ విధంగా చేయాలనేది సెక్షన్ 46లో చెప్పబడింది. ఒకవేళ అరెస్ట్ గావింపబడిన వ్యక్తి ఒక ఇంట్లో దాక్కొని ఉన్నప్పుడు కూడా ఏ విధంగా మనం ఆ ఇల్లును హౌస్ బ్రేక్ చేసి మనం వీ కెన్ ఎంటర్ అండ్ అరెస్ట్ చేయొచ్చు అనేది 47లో చెప్పబడింది. తర్వాత 48లో యూ కెన్ పర్స్యూ ఫర్ దట్ అఫెండర్ అండ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎక్కడున్నా అరెస్ట్ చేయమని చెప్పబడింది. కనుక దీనిలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఏ స్టేట్లో ఉన్నా కానీ మనం పోయి అరెస్ట్ చేయొచ్చు. ఓన్లీ వీ హ్యావ్ టు ఫాలో సర్టన్ మినిమం ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మనం అరెస్ట్ చేయవచ్చు. అంటే ఆ లోకల్ పోలీస్ చెప్పడం కానీ, లేకుంటే అతను ఒక హాస్పిటల్లో పనిచేస్తుంటే ఆ హెడ్కి చెప్పి తీసుకురావడం కానీ, ఒక టెంపుల్లో ఉంటే టెంపుల్ సంబంధించిన చెప్పి తీసుకురావడం, అంతేగాని ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కానీ వాళ్ళు పట్టుకోవద్దంటే పట్టుకోకూడదని అర్థం కాదు. అలాగే ఒక కోర్టులో ఉన్నప్పుడు అతన్ని పట్టుకుంటుంటే పట్టుకో, కానీ కోర్టు పర్మిషన్ ఎందుకు పర్మిషన్ అంటే అతను కోర్టు కస్టడీ ఆధ్వర్యంలో ఉన్నాడు, కోర్టు హ్యాండ్ ఓవర్లో ఉన్నట్లు కోర్టు ప్రిన్సిపల్స్ ఉంటుంది, అందుకే చెప్పి అనుమతిస్తే పట్టుకో, లేదంటే బయటకు వచ్చినప్పుడు పట్టుకో, అంతకంటే వేరే ఏమీ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఈవెన్ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మనం అరెస్ట్ చేసే అధికారం ఉంది. అరెస్ట్ చేయడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. ఎప్పుడు పర్మిషన్ అవసరం అంటే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ సెషన్ జరుగుతున్నప్పుడు మాత్రం మనం అరెస్ట్ చేయడానికి చెయ్యి, కానీ మొదట ఇన్ఫార్మ్ చేసి తెలియజేసి చేయండి. ఎందుకంటే ఇట్ మే కాజ్ అబ్స్ట్రక్షన్ టు ది ఆఫ్ హిమ్ టు అటెండ్ దట్ సెషన్, ఐదర్ స్టేట్ అసెంబ్లీ లేకుండా పార్లమెంట్. అలాగే జ్యుడిషియల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది. జ్యుడిషియల్ ఆఫీసర్ని అరెస్ట్ చేయాలంటే మనం పర్మిషన్ తీసుకోవాలి. జిల్లా జడ్జి కానీ హైకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్ ద్వారా కానీ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలని జ్యుడిషియల్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉంది. తర్వాత అతను ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఇంకొక న్యాయాధికారి ముందరనే అతని యొక్క ఇంట్రాగేషన్ చేయాలని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంతకు తప్పితే మిగతా ఏమీ లేవు. ఇది మనం అరెస్ట్ సంబంధించినవి. అలాగే మనం అరెస్ట్ చేసేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటివనేది మనకు డీకే బాసును అనుసరించి మనకు సిఆర్పిసిలో కూడా అమెండ్మెంట్స్ వచ్చినాయి. దాంట్లో 41(B) అరెస్ట్ మేమో విషయంలో, అలాగే 50 ఆల్రెడీ ఉంది, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఇన్ఫార్మ్ చేయాలని, ఒకవేళ బెయిలబుల్ అఫెన్స్ ఉంటే బెయిల్ ఇవ్వాలని. 50Aలో కూడా ఉంది, అతనికి సంబంధించిన వ్యక్తులకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేసినట్లు ఎవిడెన్స్ పెడితేనే కోర్టు రిమాండ్ తీసుకోవాలి, లేకుంటే లేదని 50Aలో ఉంది. అలాగే అరెస్ట్ చేసిన వ్యక్తిని మెడికల్ ఎగ్జామినేషన్కు పంపాలని 54లో ఉంది.
తర్వాత అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరితగతిన కోర్టుకు పంపాలని మనకు 56లో ఉంది. 57లో మాత్రము ఆ యొక్క నీ కస్టడీలో మాత్రం 24 గంటలకు మించి పెట్టుకోకూడదని చెప్పి క్లియర్గా ఉంది 57 సిఆర్పిసిలో. తర్వాత 55Aలో ఏముందంటే అతని అరెస్ట్ గావింపబడిన యొక్క వ్యక్తి యొక్క సేఫ్టీ అండ్ హెల్త్కి సంబంధించిన బాధ్యత అరెస్ట్ చేసిన అధికారిలో ఉంటుంది. అతనికి ఏదైనా జ్వరం వచ్చిందంటే అతని బాధ్యత ఉంటుందండి, అతని హెల్త్ను ప్రొటెక్ట్ చేయడానికే. అతని వేరే వాళ్ళు వచ్చి అటాక్ చేయకుండా అతని యొక్క సేఫ్టీ గురించి కూడా అరెస్ట్ చేయబడిన అధికారి చేతిలో ఉంటుందని 55A అని కొత్తగా అమెండ్మెంట్ వచ్చినది. అంటే బాధ్యత అరెస్ట్ చేసిన అధికారిపైనే పెట్టబడింది అనమాట. అతని యొక్క సేఫ్టీ, అతని హెల్త్ డ్యూరింగ్ హిస్ కస్టడీ అని చెప్పబడింది. ఇవి మనకు ఈ విధంగా అలాగే అరెస్ట్ గావింపబడిన తర్వాత అంటే అరెస్ట్ టైంలో ఇఫ్ ఈ వాంట్స్ టు ఎంగేజ్ విత్ అడ్వకేట్ టు అటెండ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంట్రాగేషన్ అంటే అది కూడా 41Dలో చెప్పబడింది. అలాగే ప్రభుత్వం పైన బాధ్యతలు 41Cలో పెట్టింది. అరెస్ట్ చేసిన ఇన్ఫర్మేషను డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, స్టేట్ హెడ్ క్వార్టర్స్లో అది ఒక ఎలక్ట్రానిక్ బోర్డు లేకపోతే ఒక పెద్ద సైన్ బోర్డు పెట్టి దాంట్లో అరెస్ట్ చేయబడిన వ్యక్తి యొక్క క్రైమ్ నెంబరు, అఫెన్సు, పేరు అవన్నీ పబ్లిష్ చేయాలి అని అనమాట. పబ్లిక్ విజిబుల్గా ఉండేటట్లు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పెట్టాలని చెప్పి చెప్పబడింది. ఇవి మనకు అరెస్ట్కి సంబంధించిన వివిధ విషయములు చెప్పబడినవి. ఇంతటితో ఈ యొక్క అరెస్ట్కి సంబంధించి ముగిస్తున్నాను. నేను ఇంకొక మనవి ఏం చేస్తున్నానంటే, నేను దీంట్లో చట్టంలో ఉన్నది చెప్పినాను, వేరే ఏం చెప్పలేదు. కానీ చట్టాన్ని కూడా సరిగా పాటిస్తలేరనే విషయాన్ని నేను సదుద్దేశంతో అందరికీ తెలియజేయడం జరిగింది. నాకు దీంట్లో ఎవరిని ఏలాగా కించపరచాలా, అవమానపరచాలనే ఉద్దేశము ఒక్క ఎంటిక మందమంతా కూడా లేదు. నేను న్యాయంగా సదుద్దేశంతో ఇలాంటి జరగకూడదనే ఉద్దేశంతో అందరి దృష్టికి తేవాలని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అంతకు తప్పే వేరే ఏమీ లేదు. తర్వాత ఎవరికైనా ఏదైనా విషయంలో డౌట్ వస్తే యూ కెన్ ఆస్క్ మీ ఏ క్వశ్చన్. ఐఎమ్ హియర్ టు గివ్ ఆన్సర్ అండ్ టు రిజాల్వ్ యువర్ ప్రాబ్లమ్. So with this I am concluding this arrest video. Thank you very much.